ఒకసారి ఒక వ్యక్తి అడవిలో ప్రయాణిస్తున్నాడు. దారిలో 3 దొంగలు అతని వద్ద ఉన్నవన్నీ దోచుకున్నారు. దొంగల్లో ఒకతను ఇలా అన్నారు, వీడిని ప్రాణాలతో వదిలేయడం మంచిది కాదు. రేపెప్పుడైనా మనల్ని గుర్తుపట్టి ప్రభుత్వానికి అప్పగించొచ్చు. అందుకే వీడిని చంపేస్తే పోతుంది అని బాటసారిని చాకుతో పొడవపోయాడు. రెండవ దొంగ అతన్ని ఆపాడు. మన పని దోచుకోవడమే, కాని చంపడం కాదు. అనవసరంగా వీణ్ణి చంపిన పాపం మనకెందుకు? అందర్నీ చంపుతూ పోవడమేనా మన పని? ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మనం ఈ అడవి నుండి బయటపడేలోగా వీడు మనల్ని పట్టించుకోకుండా ఉంటే చాలు. అందుకని వీడి కాళ్ళు చేతులు కట్టిపడేద్దాం అన్నాడు. మొదటి దొంగ సరే అన్నాడు. ఇద్దరూ కలిసి అతన్ని కట్టిపడేశారు. మూడవ దొంగకు అది కూడా నచ్చలేదు. మిగిలిన ఇద్దరితో కలిసి వెళ్ళొచ్చినట్టే మళ్ళీ వెనక్కొచ్చాడు. బాటసారి చూసి, అయ్యో, నిన్నెంత హింసించావు. సరే, నీ కట్లన్నీ విప్పేస్తాం. నీ ఇంటికి త్వరగా క్షేమంగా వెళ్ళిపోవచ్చు అని కట్లు విప్పాడు. అంతటితో ఆగకుండా, ఈ అడవిలో ఇంకా దొంగలుండొచ్చు. నీ వద్ద దోచుకునేందుకు ఏమీ లేవు. ఆ కోపంలో నిన్ను చంపినా చంపొచ్చు. అందుకని జనం తిరిగే రహదారి వెళ్లే వరకు నీతోనే వస్తాం. పద, బయలుదేరు అన్నారు. బాటసారి దొంగ మంచితనానికి ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ కొంతసేపటికి రహదారి చేరుకున్నారు. అప్పుడు బాటసారి దొంగతో అన్నారు, అయ్యా, మీరెంతో మంచివారిలాగా ఉన్నారు. మీరు చేసిన సహాయానికి మిమ్మల్ని ఇలా పోనివ్వలేను. దయచేసి నా ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్ళండి అంటూ ప్రాధేయపడ్డాడు. బలవంతంగా అతనింటికి తీసుకెళ్లాడు. దొంగ భోజనం చేస్తుండగా బాటసారి వెనక నుండి ఓ దుడ్డుకర్రతో తలపై గట్టిగా బాదాడు. దొంగ తల పట్టుకొని అబ్బా అని కింద పడిపోగానే ఇరిక పొరుగున వారిని కేకేసి దొంగను వారికి అప్పగించాడు బాటసారి. దానవుల్లో మానవత్వం ఉన్నట్టే మానవుల్లో కూడా బాటసారి లాంటి దానవులు కూడా ఉంటారు.